హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణామృతం. ఈ రోజు మీకు ఒక మంచి టెంపుల్ చూపించబోతున్నాను. ఏంటి అనుకుంటున్నారా? సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి కొలువు తీరినటువంటి ప్లేస్ అన్నమాట. తిరుపతికి 38 కిలోమీటర్స్ దగ్గరలో, అదే విధంగా పుత్తూరుకి 4 నుంచి 5 కిలోమీటర్లు ఉంటుందండి. సో అత్యంత అద్భుతమైన అత్యంత పెద్ద టెంపుల్ అన్నమాట. చాలా బాగుంది. అమ్మవారు పద్మావతి దేవి కొలువుతీరి ఉన్నారు. అదేవిధంగా గోదాదేవి కొలువుతీరినటువంటి ప్లేస్. ఈ ప్లేస్ ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటి అంటే, కళ్యాణం కాని వారు ఎవరైనా కూడా ఇక్కడ స్వామి వారిని అమ్మవారిని దర్శించుకుంటే కళ్యాణం అవుతుందంట. ఎందుకో తెలుసా? చెప్పుకొని చూద్దాం. సరే, నేనే చెప్పేస్తాను. ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవికి కళ్యాణం అయినటువంటి ప్లేస్ గా దీన్ని చెప్తున్నారు అన్నమాట. అందుకే ఇక్కడ ఉన్న స్వామిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనేసి పిలుస్తూ ఉంటారు. సో చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. 3 ప్రాకారాలు ఉంటాయి. ఇది బయట ప్రాకారము. సో ఇక్కడ సుప్రభాతము ఏమేం జరుగుతాయి సేవలు అనేది ఒక లిస్ట్ ఇచ్చేశారు. సో ఇది చూసిన తర్వాత మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాము స్వామి వారి గురించి. ఓకేనా? సో ఇది టెంపుల్ బయట. మళ్ళీ మనం లోపలికి వెళ్ళాక పెద్ద ప్రాకారం ఒకటి ఉంటుంది. ఆ లోపల మళ్ళీ ఇంకొక ప్రాకారం ఉంటుంది అనమాట. యాక్చువల్గా మనకి వెంకటేశ్వర స్వామి స్టోరీ తెలిసే ఉంది కదండి. పద్మావతి దేవి భూమిలో దొరుకుతుంది ఆకాశరాజుకి. ఆమె ఒకసారి అలా విహారానికి వెళ్ళినప్పుడు పెద్ద గజరాజు ఆమెని తరమడంతో అప్పుడు వెంకటేశ్వర స్వామి వచ్చి తల్లిని కాపాడుతారు. ఈ స్టోరీ ఇక్కడ వరకు తెలుసు కదా. సో ఇప్పుడు మనం లోపలికి వచ్చాము. ప్రదక్షిణ చేసుకుంటూ మిగిలిన స్టోరీ మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇది 2వ ప్రాకారం అన్నమాట. మన లెఫ్ట్ సైడ్ ఉండేది ఫస్ట్ ప్రహరీ కూడా, ఇది 2వది. సో తిరుగుతూ మాట్లాడుకుందాము. అలా కాపాడిన తర్వాత వెళ్ళి స్వామివారు వక్లాదేవికి చెప్తారు. వక్లాదేవి వచ్చి ఆకాశరాజు గారు ఎవరైతే పద్మావతి దేవి తండ్రి ఉన్నారో ఆయనను అడగడము, ఆ తర్వాత వివాహానికి కుబేరుడి దగ్గర ధనం తీసుకొని వచ్చి కళ్యాణం జరుగుతుంది కదా. ఆ కళ్యాణం జరిగినటువంటి ప్లేస్ ఇదన్నమాట. సో మనం మొత్తం ఒక రౌండ్ వేసుకొని వచ్చాము. లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ మనకి ఫస్ట్ వరదరాజ స్వామి దర్శనం ఇస్తారు. ఎందుకంటే లోపల కెమెరాస్ అలౌడ్ లేదు కాబట్టి నేను ఇక్కడే చెప్పేస్తాను లోపల ఎలా ఉంది టెంపుల్ అనేది. లోపల లెఫ్ట్ సైడ్ మనకు వరదరాజ స్వామి దర్శనం ఇస్తారు. అలా ముందుకు వెళ్తే అమ్మవారి దర్శనం ఇస్తారు. అమ్మవారి తర్వాత మనకి వీళ్ళ కళ్యాణానికి ఏదైతే నలుగు పిండి విసురుతారు కదా తిరగలి, ఆ తిరగలి కూడా ఉంది. ఆ తర్వాత గోదాదేవి, ఆ తర్వాత స్వామివారిని దర్శించుకొని బయటకు వస్తామన్నమాట మనం. సో ఇది స్థల పురాణము. లోపల ఎలా ఉంది అనేది కూడా మీకు చెప్పేశాను. ఇప్పుడు స్వామి అమ్మవార్ల ఫొటోస్ మనము తీయలేము కాబట్టి నేను గూగుల్ నుంచి తీసే మీకు చూపిస్తున్నాను. స్వామివారి ఇలా ఉంటారు. కాకపోతే ఇక్కడ కత్తి కూడా ఉంటుందంట స్వామివారికి. ఎందుకంటే ఆయన వేటకు వచ్చారు కాబట్టి. అమ్మవారు పద్మావతి దేవి చాలా అద్భుతంగా ఉన్నారు అమ్మవారు అయితే. ఇది వాళ్ళ కళ్యాణానికి నలుగు పిండి విసిరిన తిరగలి. సో ఎన్నో ఏళ్ళు కదండి, నిజంగా అద్భుతం అనిపించింది. అక్కడి నుంచి కొంచెం మనం ముందుకెళ్తే మన గోదాదేవి దర్శనం ఇస్తారు. ఈ తల్లి కూడా చాలా అద్భుతంగా ఉంది. సో పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి వచ్చి నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. కృష్ణామృతం ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.